హోమ్ లోన్ తీసుకొని కూడా కట్టలేని సందర్భంలో ఐపీ పెట్టాలనుకుంటారు కదా మేడం, అప్పుడు ఏమైనా వీలవుతుంది అట్లా? ఐపీ పెట్టడం ఏంటి అని అంటే, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఏంటి అని అంటే, నేను పూర్తిగా నా దగ్గర ఉన్న ఎసెట్స్కి లయబిలిటీస్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు, నా అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఓకే, ఆస్తులు పూర్తిగా అమ్మినా కానీ నేను ఏది తీర్చలేను అనుకున్నప్పుడు ఐపీ పెట్టినప్పుడు మీకు ఆస్తులు ఏమున్నాయో వాటిని చెప్పాలి, అప్పులు ఏవైతే ఉన్నాయో లయబిలిటీస్ అవి చెప్పాలి. బ్యాంక్ అప్పుడు కోర్టే ఈ ఆస్తులన్నీ అమ్మేసి క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరున ఎంతెంత ఉన్నాయో ఈ అమ్మిన దాంట్లో పంచుతుంది అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ని బట్టి. అంతేగాని ఓకే ఇంటి పైన లోన్ ఉంది కదా అని ఐపీ పెడతా అని అంటే ఎవరు ఊరుకోరు. ఓకే, ఐపీ నేను పెట్టేస్తా అని చెప్పగానే ఐపీ ఇచ్చేయదు కోర్టు పిలిచి, నువ్వు అడిగావు కదా అని. అవతల డబ్బు ఇచ్చిన వాడు కూడా ఏమి వెర్రోడు కాదు కదా, అతను కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తాడు. ఇట్లా ఐపీ పెట్టేస్తాను అనడం అంత సులువేం కాదు.